2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సార్, పిల్లలకి అలాగే పేరెంట్స్కి కోడింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మనమైతే వీడియోస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కోడింగ్ అనేది ఎవ్రీవేర్ ఎక్కడైనా ఉంటుంది, మనం యూజ్ చేసే ప్రతి దాంట్లో ఉంది అని చెప్పారు. అండ్ స్టూడెంట్ యూజ్ చేసే క్యాలిక్యులేటర్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కోడింగ్ ఉంది. అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఏ ప్రోగ్రామ్ దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంది, అది ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆపరేషన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయో ఒక్కసారి క్లియర్గా. సో వీళ్ళు యూజ్ చేసే ఏ క్యాలిక్యులేటర్ అయినా ఉంది, క్యాలిక్యులేటర్ సపరేట్గా ఉంటుంది హార్డ్వేర్ డివైస్. అందులో అయినా అవనండి, మొబైల్ లోపల ఉండేదైనా అవనండి, ఇట్లాగా సిస్టమ్ లోపల ఉండే క్యాలిక్యులేటర్ అయినా సరే, ఏదైనా సరే హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ కలిస్తేనే దాని నుంచి రిజల్ట్ వస్తుంది. సింపుల్ గా 1 2 ప్లస్ ఇంటూ సింబల్స్ క్లిక్ చేస్తే రావు కదా. సో దాని బ్యాక్గ్రౌండ్ లో కోడింగ్ రన్ అయ్యి ఆ లాజిక్ అంతా ప్రాసెస్ అయితేనే వస్తుంది. సో ఫర్ సపోజ్ 2 నెంబర్స్ ఏడు ఆపరేషన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, సో ఇలా నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, మీరేం చేస్తారు, జనరల్గా 2 నెంబర్స్ యాడ్ చేయాలి అనుకోండి. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ 1 వస్తుంది, తర్వాత ఆపరేషన్ క్లిక్ చేస్తాము, సో ప్లస్ వస్తుంది, మళ్ళీ సెకండ్ నెంబర్ అయితే ఇక్కడ 2 వస్తుంది, తర్వాత ఇక్కడ ఈక్వల్ టు క్లిక్ చేయగానే అవుట్పుట్ 3 అని వస్తుంది. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్ లో ఎలా రన్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ అండి. సో ఈ ప్రోగ్రామింగ్ చేయటానికి ఫస్ట్ వీళ్ళు యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి, ఎంబెడెడ్ సి, C++. ఓకే, ఈ 3 లాంగ్వేజెస్ ఇందులో 3 లాంగ్వేజెస్ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి యూజ్ అవుతుంది. సి లాంగ్వేజ్ అన్నది బేసిక్, ఎంబెడెడ్ సి అన్నది హార్డ్వేర్ డివైజెస్ లో యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. C++ ఇప్పుడు మనం ఇది చూస్తుంది నార్మల్ క్యాలిక్యులేటర్. ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్ అని సపరేట్ గా ఉంటుంది అనమాట. మనం ఇంజనీరింగ్ చదివేటప్పుడు క్యాల్సి అంటాం. సో దానికి C++ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ లో ఇది రన్ అవుతుంది. ఇదేం చేస్తుంది, మీరు ఎప్పుడైతే ఇట్లాగా 2 నెంబర్స్ సెలెక్ట్ చేసి దానికి ఆపరేషన్ కింద ఎలాగా ప్లస్ సింబల్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ మనం ముందే కోడ్ రాస్తాం, ఏమని, మనం ఏదైతే సింబల్ ఇస్తామో ఆపరేటర్ ఈక్వల్ టు ప్లస్ అంటే అప్పుడు ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేయమని ఇస్తాం. అదే మైనస్ ఇచ్చామనుకోండి, అప్పుడు 2 ఫస్ట్ నెంబర్ లో నుంచి సెకండ్ నెంబర్ మైనస్ చేయమంటాం. అట్లాగే ఇంటూ ఇస్తే మల్టిప్లై చేయమంటాం, డివిజన్ ఇస్తే. సో ఈ కోడ్ అంతా ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ ఈ బ్లాక్స్ లో రాసి ఉంటది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో ఈ టైప్ లో రన్ అవుతూ ఉంటది. సో ఇలాగ లాజిక్స్ రాయటం గనక వస్తే ప్రతిదీ ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్ గా ఇట్లా మనం యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే చూస్తున్నాం దాంట్లో నెంబర్స్ మీద టైప్ చేస్తామో తర్వాత ఆపరేషన్ మీద టైప్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడైతే ఆపరేషన్ మీద టైప్ చేశారో ఏ ఆపరేషన్ చూజ్ చేసుకున్నారన్న కోడ్ పిక్ అవుతుంది. పిక్ అయ్యి అక్కడి నుంచి లాజిక్ అప్లై అవుతుంది అనమాట. సో ఇట్లాగా దీనికి వెనక మళ్ళీ ప్రాసెసింగ్ చిప్స్, హార్డ్వేర్ కదా మనం యూజ్ చేసేది, హార్డ్వేర్ లో చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ వర్క్ అవటానికి ఎంబెడెడ్ సి యూజ్ చేస్తాము. ఓకే, సో ఇలాగా హార్డ్వేర్ డివైసెస్ అన్ని కూడా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి వర్క్ అవుతాయి. ఓకే, అంటే ఈ 3 స్టెప్స్ లో మనకి ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంతే అండి, ప్రతి క్యాలిక్యులేషన్ ఆపరేషన్స్ అన్ని వాళ్ళు ఏదైతే చూజ్ చేసుకుంటున్నారో ఆపరేషన్ దానికి తగ్గ లాజిక్ రాసి ఉంటుంది ఆల్రెడీ. సో అది సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి మీరు ఎన్ని నెంబర్స్ ఇస్తారు ఆ నెంబర్స్ మీద డిపెండ్ అయ్యాం. ఇప్పుడు మనం సింపుల్ గా ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాం. జనరల్ గా మనం 2 నెంబర్స్ చేయం, మనం పిల్లలు మన రెగ్యులర్ రియల్ లైఫ్ మ్యాథమెటిక్స్ చూస్తే గనక 1 + 5 × 30 ఇట్లాగా ఉంటాయి అనమాట మనం రెగ్యులర్ డే లైఫ్ చూస్తే. సో అప్పుడు దాని లాజిక్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. సో అవన్నీ కూడా ఇట్లాగే ఇఫ్ ఎల్స్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ తో వెనక లాజిక్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యి రిజల్ట్ వస్తుంది ఆటోమేటిక్. ఓకే, అంటే సార్ ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ అయ్యి మీరు చెప్తూ ఉన్నారు. చాలా మంది సి ప్రోగ్రామ్ నేర్చుకుంటారో, జావా నేర్చుకుంటారో, లేదంటే C++ నేర్చుకుంటూ ఉంటారు. ఇలా కాంబినేషన్ గా నేర్చుకున్నప్పుడు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? సో జావాలో కూడా ఇది చేయొచ్చు అండి, పైథాన్ లో కూడా ఇది చేయొచ్చు. కానీ ఒక క్యాలిక్యులేటర్ ఫస్ట్ ఇన్బిల్ట్ అది క్రియేట్ చేసినప్పుడు యూజ్ చేసింది సి ప్రోగ్రామింగ్ అనమాట. సో సి ప్రోగ్రామింగ్ నుంచే జావా వస్తుంది, పైథాన్ వస్తుంది. సో ఇక్కడ మీరు
ఈ సీనే ఎంబెడెడ్ సి. ఈ ఎంబెడెడ్ సి అన్నది చిప్స్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, C++ అన్నది ఎక్కువ లాజిక్స్, ఇందా మనం అన్నట్టు ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి అన్నప్పుడు అక్కడ వాళ్ళు ఇంటర్నల్ గా C++ లాజిక్స్ రాయటానికి C++ యూజ్ చేయాలి. 3E నేర్చుకుంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు లాజిక్స్ రాయటంలో. అంటే జనరల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఏం చూస్తాయి అంటే ప్రోగ్రామింగ్ అందరూ రాస్తారు, అందరికీ అవుట్పుట్ వచ్చింది, కానీ ఎవరు బెస్ట్ ప్రోగ్రామ్ రాశారన్నది ఎలా చూస్తారు? బెస్ట్ ప్రోగ్రామ్ అందరికి అవుట్పుట్ వచ్చింది కదా. సో ఎంత తక్కువ టైంలో కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి లాజిక్ అవుట్పుట్ వచ్చింది అన్నది చూస్తారు. సో అంత తక్కువ టైంలో అవుట్పుట్ రావటానికి ఎంత ఆప్టిమైజ్డ్ కోడ్ రాశారు అన్నది ఇంపార్టెంట్. ఇది బేస్ ప్రోగ్రామ్. దీని నుంచి ఇది చిప్స్ కి మైక్రో కంట్రోలర్స్ వాటి కోసం ఎంబెడెడ్ సి వచ్చింది. అక్కడి నుంచి లాజిక్స్ నెక్స్ట్ లెవెల్ రాయటానికి C++ వచ్చింది. సో లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. అంటే స్టూడెంట్ కూడా అంటే చూసినప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుడు కన్నా ఒక మల్టిపుల్ కనుక మనం నేర్చుకుంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మనకి ఈజీ అవుతుంది అని అనుకుంటా. సో అలాంటి కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఫుల్ స్టాక్ కోర్సెస్ ఉన్నాయండి. సో దాంట్లో లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, జావా ఫుల్ స్టాక్ ఉంది. ప్రతి కంపెనీ కూడా సింగిల్ టాలెంట్ స్కిల్ ఉన్న వాళ్ళకన్నా కూడా మల్టీ స్కిల్ స్టూడెంట్స్ కోసం చూస్తున్నారు అన్నమాట. అప్పుడు ఏమవుద్ది, వీళ్ళకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేస్తున్నారు, వీళ్ళ బ్యాక్ ఎండ్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బేసిక్ థింగ్స్ అన్ని కూడా కోడ్ చేయగలుగుతారు. అవును. సో అలాంటి కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది సార్ డ్యూరేషన్? 100 days అండి. 100 days ఉంటుంది. ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, అండ్ బెంగళూరులో BTM లేఅవుట్ లో ఉంది. సో ఇక్కడ ఏ బ్రాంచ్ కైనా వెళ్ళి కౌన్సిలర్స్ తో మాట్లాడి అండ్ ప్రెజెంట్ ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ తో మాట్లాడి డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, అంటే సార్ మీరు మనకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మన స్టూడెంట్స్ కి క్రియేట్ చేస్తున్నాం అన్నారు. అంటే ఇలాంటి ప్రోగ్రామ్ బేస్డ్ రిలేటెడ్ గా కూడా కంపెనీస్ అనేవి మన దగ్గరకు వస్తూ ఉంటాయా? వస్తాయండి. ఆబ్వియస్లీ ఇది లాజిక్స్ రాయటమే కదా. సో ఈ లాజిక్స్ రాయటమే వాళ్ళ కంపెనీస్ వాళ్ళకి కావాలి. సో దాదాపు 800+ కంపెనీస్ తో అసోసియేషన్ ఉంది. ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక డ్రైవ్ అన్నది కంపల్సరీగా జరుగుతుంది. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తాం అన్నమాట. సో ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.